హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు సోమవారం శివాలయంకి వెళ్ళేసి వచ్చానండి. అందుకోసమే శివ ఆజ్ఞ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఆశీస్సులతో అందరికీ తలపెట్టిన పనులన్నీ సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. నిన్న జరిగిన మార్చ్ 2 సండే జరిగిన మ్యాచ్, దుబాయ్ ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఒకసారి ఆ మ్యాచ్ ఒకసారి రివ్యూ చెప్పించుకున్నాం. ఒకసారి ఇంకా జస్ట్ దాని తర్వాత మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రేపు మార్చ్ 4 మనకు సెమీఫైనల్స్. మనం ఒకసారి ఆ టాపిక్ ఈ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 2 మ్యాచ్లు కొంచెం ఒకసారి ఈ ఒక్క వీడియోలో నేను 2 మ్యాచ్, నిన్నటి మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రివ్యూ చెప్తాను. రేపు జరగబోయే సెమీఫైనల్ గురించి మనం ప్రివ్యూ కూడా చెప్పేస్తాను ఈ వీడియోలో. ఒకసారి మ్యాచ్ జరిగిన ప్రోగ్రెస్ ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, కమింగ్ టు మ్యాచ్. యా, మళ్ళీ టాస్ ఇండియా. అదేందో టాస్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని రోహిత్ శర్మ ఒకసారి కెప్టెన్ సార్ రోహిత్ శర్మ టాస్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే బెటర్ నా ఫీలింగ్. ఎందుకంటే వరుసగా 13 మ్యాచ్లు అనుకుంటా టాస్. ఏదో కొత్త విచిత్రంగా ఉంది చూస్తుంటే. సైకాలజీగా ఇదేమన్నా మనకు ఓకే, మన గుడ్ ఆర్ బ్యాడ్, కానీ మనకు మంచిగా జరుగుతుంది. ఓకే, ఫైనల్గా సెమీఫైనల్స్ క్లారిటీ వచ్చేసింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రేపు మార్చ్ 5 వచ్చేసి, మార్చ్ 4 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, మార్చ్ 5 మనకు మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో. సెకండ్ సెమీఫైనల్స్ న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇన్ లాహోర్, పాకిస్తాన్లో గడాఫీ స్టేడియం. కమింగ్ టు మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రివ్యూ. యా, ఆబ్వియస్లీ నేను చెప్పినట్టే చెప్పాను. మ్యాచ్ వాజ్ వెరీ ఆడుతూ పాడుతూ comfortable victory for India. India lose the toss and we can bat. New we can the fielding తీసుకున్నారు. ఓకే, మనం బ్యాటింగ్ ఫస్ట్ వచ్చింది. యా, యాజ్ యూజువలీ మంచి స్టార్ట్ ఇచ్చాడు రోహిత్ శర్మ. 4 or 6. యా, గుడ్ స్టార్ట్. దట్ వాజ్ ఏ బ్రిలియంట్. బట్ దాన్ని పెద్ద స్కోర్గా మర్చుకోలేకపోయాడు. మనకు తెలుసు రోహిత్ శర్మ ఒక్కొక్కసారి కంఫర్టబుల్గా సెట్ అయితే మాత్రం మనకు రన్ సెట్ అవసరం. మాత్రం శుభన్ గిల్ అన్ఫార్చునేట్లీ. ఓకే, మ్యాచ్ టోర్నమెంట్లో మనకి ఇంకా ఉంది. ఓకే, నెక్స్ట్ విరాట్ కోహ్లీ మంచి టచ్లో కనిపించాడు. 2 4 కొట్టి స్టార్టింగ్లోనే కింగ్. వాట్ ఎ బ్రిలియంట్ క్యాచ్ ఫ్రమ్ గ్లెన్ ఫిలిప్స్. నేను ముందే చెప్పాను, గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ టెరిఫిక్గా చేస్తాడు. వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. అతను టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ క్రికెటర్ న్యూజిలాండ్ అతను గ్లెన్ ఫిలిప్స్. వాట్ ఎ క్యాచ్ ఫ్రమ్ కోహ్లీ. స్టన్ అయిపోయాడు ఆ క్యాచ్ చూసి. ఏందమ్మా ఇలా ఎట్టాడాడు ఏంది అని, అసలు ఎట్ట పట్టాడు క్యాచ్. ఒక నిమిషం స్క్రీజ్లోనే చూసి అట్ట స్టన్ అయిపోయాడు రోహిత్ శర్మ. వా, క్యాచ్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో ఏం పట్టాడు అబ్బా. మేబీ క్యాచ్ అయితే పాయింట్. సూపర్ క్యాచ్ గ్లెన్ ఫిలిప్స్. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్, కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్. మనకు తెలుసు టాప్ 4 నంబర్ 4లో వచ్చి మనకు సింగిల్స్ స్ట్రైక్ రొటేషన్ చేస్తా. స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు. మనకు తెలుసు శ్రేయస్ అయ్యర్ స్పిన్ బౌలింగ్. నెక్స్ట్ 34 3 వికెట్స్ మన ఆ టైంలో మనకు అక్షర్ పటేల్ పంపించారు. నంబర్ 5లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో మనకు ఈ కాంబినేషన్ అయితే బాగా కుదిరింది. వీళ్ళిద్దరికి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డప్ చేశారు. ఇంకా స్కోర్ బోర్డు ముందుకు పంపించారు. నేను ముందే చెప్పేసి దుబాయ్స్లో క్రికెట్లో మనకు 6లు 4లు అవసరం లేదు. అట్లీస్ట్ మనకు స్ట్రైక్ రొటేషన్ చేస్తారు. 2 డేస్ సింగిల్స్ స్ట్రైక్ రొటేషన్ చేస్తే సరిపోద్ది. పిచ్ మీద 270 చాలా మంచి స్కోరు అది. ఇంకా మనకు మన తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా క్యామియో ఇన్నింగ్స్. గుడ్ 40 సెంచరీ మిస్సింగ్ మేబీ. లాస్ట్లో వచ్చి కొద్దిగా హిట్టింగ్ చేశాడు. దట్ వాస్ ఫస్ట్ షోట్. ఫైనలీ 249 ఫర్ ఇండియా. 249 తర్వాత చేసి స్టార్ట్ చేశారు న్యూజిలాండర్స్. వాళ్ళకి ఆల్సో మంచి స్టార్ట్ వచ్చింది. బట్ దాన్ని కూడా కన్వర్ట్ చేసుకోలేకపోయారు. మనందరికీ తెలుసు 1 డౌన్ కేన్ విలియమ్సన్, కేన్ మామ అంటాం. సన్ రైజర్స్ అంత ముందు కెప్టెన్ అప్పుడు కేన్ మామ అని బిరుదు మన తెలుగు వాళ్ళే మనకి ఇచ్చేసారు. అతను కేన్ మామ అని. అతను ఈ మధ్య రీసెంట్గా వేరే లీగ్స్లో ఆడతా నాకు కేన్ మామ అనేది నాకు చాలా ఇష్టం. అని కేన్ విలియమ్స్ అనే చెప్తున్నాడు. ఆ పేరు నాకు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నాకు పలానా ఫ్రాంచైజీ సన్ రైజర్స్ వాళ్ళు నాకు
ఆ ఫ్యాన్స్ నాకు ఆ పేరు పెట్టారు కేన్ మామా అని అతనే చెప్తున్నాడు, కేన్ విలియమ్స్ అంటే ఇంకా అర్థం చేసుకోండి అతను ఏ విధంగా అడిక్ట్ అయిపోయాడు మనకు. కేన్ విలియమ్సన్ యా మంచి ఇన్నింగ్. అది అతనున్న క్యాలిబర్, అతను ఉన్న సింప్లిసిటీ, అతను టెరిఫిక్గా న్యూజిలాండ్ టాప్ మ్యాచ్గా ఉంది. ఫీల్డింగ్ మాత్రం సూపర్ బాల్, ఫీల్డింగ్ అయితే టాప్ మ్యాచ్, అబ్సల్యూట్లీ బ్రిలియంట్ న్యూజిలాండర్స్. ఓకే ఫైనల్ యా మనకు తెలుసు మ్యాచ్ అయితే మనం కంఫర్టబుల్గా విక్టరీ ఫర్ 5 wickets ఫర్ వరుణ్ చక్రవర్తి. గుడ్ బౌలింగ్, దట్ వాజ్ వెల్ బ్రిలియంట్ బౌలింగ్. స్పిన్ మనం నలుగురు ఒక్క చేంజ్, నేను చెప్పిన ప్లేయింగ్ వల్ల ఓన్లీ 1 చేంజ్. హర్షిత్ రాణా బదులు దాన్ని తీసుకున్నారు వరుణ్ చక్రవర్తి. అంటే నా 4 స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. వావ్, 4 స్పిన్నర్స్ తీసుకున్నారు. అంటే దుబాయ్ పిచ్ స్లో వికెట్ అండ్ స్పిన్ ఫ్రెండ్లీ, కొద్దిగా రన్స్కి బ్యాట్స్మెన్స్కి క్రీజులో ఉండి ఓపిక ఆడితే రన్స్ వస్తాయి. ఈ పిచ్ మీద నిలబడి 4లు 6లు కొట్టే అంత ఆ పిచ్, ఆ స్టేడియం డైమెన్షన్స్ మనకు తెలుసు. కొద్దిగా అట్లీస్ట్ 75 మీటర్స్ బౌండరీ సైజ్ కూడా కొద్దిగా పెద్దగానే ఉంటుంది మనకు. కాబట్టి అక్కడ రన్స్ అనేది కొద్దిగా టఫ్గానే ఉంటుంది. 249. స్పిన్ కొద్దిగా ఆడటంలో న్యూజిలాండ్ కొద్దిగా వీక్నెస్ పాయింట్ ఉంది. మనం 4 స్పిన్నర్లతో ఈ మ్యాచ్లో ఆడారు కాబట్టి మంచి మనోళ్ళు గెలిచారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వరుణ్ చక్రవర్తి, గుడ్ పర్ఫార్మెన్స్ బై వరుణ్ చక్రవర్తి. అతను ఒక వన్డే ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్తో డైరెక్టర్ ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేశారు. అతనున్న పర్ఫార్మెన్స్ సూపర్. అతను కూడా తమిళనాడు నుంచే, బిలాంగ్స్ టు తమిళనాడు. అంటే మనకు అశ్విన్ తర్వాత మనకు మళ్ళీ వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి ఇలాంటి వాళ్ళు మనకు తమిళనాడు నుంచి మళ్ళీ టీమిండియాలోకి. తమిళనాడు క్రికెటర్స్ కూడా ఓకే. దట్ వాస్ బెటర్ పర్ఫార్మెన్స్ బై వరుణ్ చక్రవర్తి, గుడ్ పర్ఫార్మెన్స్. ఓకే, ఈ మ్యాచ్ అయితే మనం కంఫర్టబుల్గా గెలిచేసాం. ఒకసారి నెక్స్ట్ March 4th ట్యూస్డే 2025 ఒకసారి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ కూడా ఒకసారి మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు సెమీఫైనల్ మనకు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఒకసారి ఆ మ్యాచ్ కూడా ఒకసారి ప్రివ్యూ చేసేసుకుందాం. ఈ వీడియోతో కంటిన్యూగా చేసేస్తాం. మన అందుకోసం మళ్ళీ నేను ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఇన్ సేమ్ స్టేడియం, సేమ్ వెన్యూ, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. యాజ్ యూజువల్లీ పిచ్ మీకు తెలిసిందే, స్లో వికెట్, అదే స్పిన్ వికెట్, స్లో వికెట్ ఉంటుంది. రేపు కూడా మన సేమ్ కాంబినేషన్ ఉండొచ్చు. మేబీ ఇదే 11 ప్లేయింగ్ 11 ఉండొచ్చు. ఆస్ట్రేలియా కూడా మంచి ఒకే ఒక మ్యాచ్ ఇంగ్లాండ్తో గెలిచి సెమీఫైనల్ అంటారు వాళ్ళు 352. అది పాకిస్తాన్ లాహోర్ గడాఫ్లో గెలిచారు. తర్వాత సౌత్ ఆఫ్రికాతో వాష్అవుట్ అయింది మ్యాచ్, అసలు జరగలేదు. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్తో, అది కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఆఫ్ఘనిస్తాన్ చేశారు, 240 అందుకు కొట్టారు. వీళ్ళు 125కి 1 వికెట్, బట్ అది కూడా డ్రామ్. అంటే ఒక లీగ్ మ్యాచ్లో 1 మ్యాచ్ గెలిచి సెమీఫైనల్కి ఆస్ట్రేలియా వచ్చింది. ప్యాట్ కమిన్స్ లేడు, హజిల్ వుడ్ లేడు, మిచెల్ స్టార్క్ లేడు, మిచెల్ మార్ష్ లేడు, మార్కస్ స్టోయినిస్ లేడు. మంచి ప్లేయర్స్ ఒక 5 మెంబర్స్ లేరు వాళ్ళకి. రీసెంట్గా మ్యాట్ షాట్ అంట, అతను కూడా ఇంజురీ అంట. ఓకే, వాళ్ళకి ఎంత టాలెంటెడ్ ప్రొడ్యూస్ చేస్తాం మనకు అందరూ తెలుస్తుంది. అప్కమింగ్ క్రికెటర్స్ కూడా ఆస్ట్రేలియా అనేది అంత టాలెంటెడ్ క్రికెటర్స్ మనం ప్రొడ్యూస్ చేస్తుంటారు. వాళ్ళు కూడా అప్కమింగ్ క్రికెటర్స్ కూడా. ఓకే, మనం ఎప్పుడు లైట్ తీసుకోకూడదు ఆస్ట్రేలియాని. మనకు తెలుసు 2023 వరల్డ్ కప్ ఫైనల్ లూజ్ ద మ్యాచ్. ఒకసారి ఆ టీం మనకు చూసిన ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, ఇంకా ఫ్రాన్స్ మెక్గర్గ్, స్టీవ్ స్మిత్, మానస్ లంబుషే, జాష్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ, కూపర్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్. ఇట్ ఆల్సో మంచి టీం. బట్ ఓకే, సెమీఫైనల్స్ నాకౌట్ మ్యాచెస్లో మనం కొద్దిగా కేర్ఫుల్గా ఆడాలి. ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకూడదు అపోజిషన్ టీంకి. మనం సెమీఫైనల్స్ నెక్స్ట్ ఫైనలే. హోప్ ఈ మ్యాచ్ కూడా మనం కంఫర్ట్గా జరిగే మ్యాచ్ కూడా మనం March 4th జరిగే మ్యాచ్ కూడా మనం గెలుస్తానని ఆశిస్తున్నాను. యాజ్ యూజువల్లీ మీకు తెలుసు మన కాంబినేషన్ అయితే బాగానే ఉంది. అల్టిమేట్గా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మన వాళ్ళు ఇక్కడే కప్పు కొడతారు. నెక్స్ట్ సండే ఎవరితో మేబీ నా ప్రిడిక్షన్ నేను ముందే చెప్పాను మీకు, సెమీఫైనల్స్ చెప్పాను. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ నేను అనుకుంటున్నాను.
వర్సెస్ సౌత్ ఆఫ్రికా. చూద్దాం, నా ప్రిడిక్షన్ కరెక్ట్ అవుద్ది నేను ఆశిస్తున్నాను. ఫైనలీ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్నట్టు మర్చిపోయాను ఒకసారి, నా వీడియో చూసుకునే వాళ్ళు కొద్దిగా నా వీడియోస్ కొద్దిగా మీరు ఓన్లీ క్రియేట్ అనేది కాదు, ఇంకా రాబోయే జనరల్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్ గురించి వివిధ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నాట్ క్రియేట్ ఒకటి బోర్గా ఫీల్ వచ్చాను, నేను అదర్ టాపిక్స్ కూడా వెళ్దాం అనుకో డెప్త్గా. ఇంకా నుంచి నెక్స్ట్ మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తానే ఉంటాను. సబ్స్క్రైబర్ చేసుకొని బెల్ ఐకాన్ మీద నొక్కి పెట్టుకోండి. మీ అందరికీ థ్యాంక్స్ అలాట్.